హైవేస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక మాట చెప్పారండి. ఎవరైతే పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, ఈవెన్ ధనికులైనా సరే అవి కొనుక్కొని సర్వే నెంబర్ల ప్రకారం కావచ్చు, రిజిస్ట్రేషన్ ప్రకారం కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్స్ ప్రకారం కావచ్చు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నా వాళ్ళు బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టిల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న ఖచ్చితంగా మేము ఆలోచిస్తాం, ఆగుతాం. బట్ ఎక్కడైతే బడా బడా బాబులు, రాజకీయ నాయకులైనా, ధనవంతులు అయినా, సెలబ్రిటీ ఎవరైనా సరే అడ్డదిడ్డంగా ఫామ్ హౌస్లు, సరిగా కన్వెన్షన్ సెంటర్లు ఇలా కట్టుకుంటూ పోయారో ఫస్ట్ ప్రయారిటీ అదే అన్నాడు. సో మా టార్గెట్ అదే. ముందు వాటిని లేపి అవతలేస్తాం, ఇక మీద అలా జరగకుండా అడ్డుకుంటాం. ఇక ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్నారు, ఆల్రెడీ ల్యాండ్స్ తీసుకున్నారు రియల్ ఎస్టేట్లో, అదేం చెరువులో ఉంది. దెన్ అప్పుడు ఎలా ఏంటి? ఆ రియల్టర్ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు ఇప్పించటమా, ఆ బిల్డర్ నుంచి వీళ్ళకి పరిహారం ఇప్పించి వేరే చోట తరలించడమా, లేదు ఇంకా దీనికి మనం ఏం చేయలేము అని వీళ్ళు ఎక్కడ పంపించలేము, అనవసరంగా అన్యాయంగా జీవితాలు బలైపోతారు అనుకుంటే దాన్ని హైడ్రాలో ఆల్రెడీ మంత్రులు ఉంటారు, మేమున్నాము, ముఖ్యమంత్రి గారు దీనికి చీఫ్ కాబట్టి అంత నిర్ణయించి డెసిషన్ తీసుకుంటారు అని చెప్పున్నారు. ఇక నాగార్జునకి సంబంధించి హైడ్రా కమిషన్ చాలా క్లియర్గా చెప్పారండి. నాకు అనిపించింది కదా, పాపం కింగ్ నాగార్జున ఎవరో బొంగు నాగార్జున అని కూడా మొత్తం కూడా పాపం ఆయన్ని ఈ రకం చేశారు. ఇక్కడ మాత్రం పాపం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మంచు లక్ష్మితో ఒక షోలో నాగార్జున చెప్పాడు ఏమనంటే, సొసైటీలో కరప్షన్ ఎక్కువగా ఉంది, ఏది చేయాలని డబ్బు అంటారు. ఈవెన్ నేను కూడా చాలా వాటికి డబ్బు చెల్లించా అన్నాడు. నిజమే. 2014 అప్పుడు ఆయన నోటీసులు వచ్చాయి, 2016 అప్పుడు ఫైనల్ నోటీసులు వచ్చాయి, సర్వే నెంబర్లని కరెక్ట్ అని చెప్పారు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లు ఉన్నాయని అంటున్నారు. కానీ మీ ఎన్ కన్వెన్షన్ ఉంది బఫర్ జోన్లో, ఆ తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్ కట్టున్నారు అనుకున్నప్పుడు మియాపూర్ కోర్టులో కేసు నడుస్తుంది. ఈ మధ్యలో ఆయనకు సంబంధించి కన్వెన్షన్ పడేయకుండా ఉన్నారు అంటే నో డౌట్ ఇందులో వచ్చేసి బీఆర్ఎస్లో హెల్ప్ చేశారు. కేటీఆర్ గారికి సన్నిహితురాలు సమంత కాబట్టి ఆమె రిక్వెస్ట్ చేయడంతో మొత్తం ఆగుండొచ్చు, లేదా ఈలోపు నాగార్జున వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే దీని మీద నెలకే 100 కోట్లు వస్తాయి, సంవత్సరానికి 1000 కోట్లు అన్నట్టు అనుకున్నప్పుడు సో పెద్ద ఇది కాదు, ఇచ్చి ఉండొచ్చు. అయితే నాగార్జున ఇన్ని రోజులు ఏమనుకుంటున్నాడు, నా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి, నా దగ్గర వచ్చేసి అన్ని ప్రూఫ్లు కరెక్ట్గానే అనుకుంటున్నాడు. కానీ చిన్న లాజిక్ ఏంటంటే రంగనాథ్ గారు చెప్పింది, ఈవెన్ నిన్న మనం కూడా క్రాస్ చెక్ చేశారు బఫర్ జోన్కి సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ సంబంధించి. ఫుల్ ట్యాంక్ లెవెల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి అనేది అసలు ఎవడు కొనడు, అమ్మడు, ఆ భూమి ఓన్లీ గవర్నమెంట్ది. బఫర్ జోన్ అని చూశారు. ఈ బఫర్ జోన్ అన్నప్పుడు ఈ నదులు, చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు అన్నప్పుడు ఈ 10 మీటర్ల నుంచి 50 మీటర్ల మధ్యలో ఉండేది బఫర్ జోన్. ఆ 50 మీటర్లు దాటే కట్టుకోవాల్సి ఉండేది. కొన్నిటికి 10 మీటర్లు, కొన్నిటికి 20, కొన్ని 30 ఇలా ఉండేది అనమాట. ఈ బఫర్ జోన్లు కూడా కొంతమంది నిజంగా వాళ్ళకి పట్టా భూములు ఉంటాయి ఈ బఫర్ జోన్లో. అప్పుడు ఏంటంటే అందులో వ్యవసాయం చేసుకోవాలి, నువ్వు నర్సరీలు పెంచుకోవాలి, అంతేగాని శాశ్వత కట్టడాలు అన్నవి ఏమీ ఉండకూడదు. అది బఫర్ జోన్, నీ దగ్గర డాక్యుమెంట్ ఉంది, సర్వే నెంబర్ కరెక్ట్గా ఉంది, నువ్వు డబ్బులు కట్టావు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ నువ్వు అందులో శాశ్వత నిర్వహణ ఏది చేయకూడదు. అయితే వ్యవసాయం చేసుకో, లేదా పార్కింగ్ పెట్టుకో, లేదన్నప్పుడు మొక్కలు పెంచుకో. సో ఇదే చేయాలి నువ్వు. బట్ ఇక నాగార్జున చేత ఏం చేయించారు, ఊరుకోండి మన కరెక్ట్గా ఉన్నాయి కట్టేయండి అని కట్టేయించారు ఎన్నో కన్వెన్షన్. ఇలా పాప నాగార్జున ఎవరో నిజంగా మోసం చేశారు. లేదు నాగార్జున అంతా తెలిసి కన్నా జరిగితే నో కామెంట్స్ ఇంకా. బట్ ఒకటి మాత్రం నిజం, ఎవరైతే ఈ బడా బాబులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, ఈ బఫర్ జోన్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో వాళ్ళ కాలేజీలు, బిల్డింగ్లు, ఆసుపత్రులు రకరకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ప్రజలకు ఇబ్బంది, విద్యార్థులకు ఇబ్బంది అనుకుంటే జస్ట్ టైం ఇస్తామని అన్నారు. బట్ కూర్చొని కన్ఫర్మ్ అని చెప్పి అన్నారు. సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ పాపం ఎవరైతే కొనుక్కొని ఉన్నారో వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటుంది. నేనైతే ఆ విషయంలో అయితే వారికి ఒక భరోసా అయితే ఇవ్వగలన్నట్టుగా ఏం చెప్పున్నారంటే, టార్గెట్ అయితే మీరు కాదు, మీరు ధైర్యంగా ఉన్నారని చెప్పున్నాడు. కానీ మీరు కనుక బఫర్ జోన్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ మీ భూములున్నా, మీ ఇల్లున్నా కొంచెం ఇబ్బందే. బట్ దానికి టైం అయితే పట్టవచ్చు. ఈలోపు ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని లోపలేస్తాం. హైడ్రాకి వచ్చేసి సెపరేట్ పోలీస్ స్టేషన్ పెట్టబోతున్నాం. అండ్ పోలీసు కూడా రిక్రూట్ చేస్తాం. అండ్ మా తరపు లాయర్లు ఉంటారు, క్లియర్గా ఉన్నారు, చాలా క్లారిటీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చే 5 years కూడా డోకా లేదనడానికి ఇదే ఎగ్జాంపుల్. అంటే ఈ 5 years టెన్యూర్ ఉంటారు, ఆ తర్వాత మరలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడానికి ఈ హైడ్రా సక్రమంగా పనిచేస్తే చాలు. సో ఇప్పటికే అనురాగ్ యూనివర్సిటీ పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు, ఆయనకు నోటీసులు వెళ్ళాయట.
మరి రాజశేఖర రెడ్డి ఎవరు మల్లారెడ్డి యొక్క అల్లుడు అతనికి నోటీసులు వెళ్ళాయట. అసలు వీళ్ళు ఎలా ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువుల్లో ఎట్టగట్టారా నాకు అర్థం కట్టదు. అసలు లోకల్ అధికారులు ఎవరు అసలు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు ఏమని చెప్పినా వీళ్ళు భయపెట్టి ఇప్పించారని అదొకటాకు. అదంతా ఇప్పుడు విచారణ చేసి అధికారులు లోపలేస్తారు, వీళ్ళని లోపలేస్తారు. ఇక నాగార్జునకి సంబంధించి అతనికి సంబంధించి అన్ని ఎన్కన్వెన్షన్స్ అంటుంది కదా, ఇంతవరకు దానికి పర్మిషన్ లేదంట. మీకు అర్థమవుతుందా? నాగార్జున నాకు అన్నీ ఉన్నాయి అంటున్నాడు. జిహెచ్ఎంసీ హెచ్ఎండి వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. ఏమనంటే ఆయన అప్లై చేసుకున్నాడు, బట్ మేము ఓకే చేయలేదు అన్నారు. ఎందుకు? ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది, బఫర్ జోన్లో ఆయన ఉంది కాబట్టి. ఆ ఎన్కన్వెన్షన్ సెంటర్ హాల్స్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా ఆయనవి, అండ్ బఫర్ జోను ఫుల్ ట్యాంక్ లెవెల్లో రాకుండా ప్లేస్ కట్టుకుని ఉంటే ఇబ్బంది లేకపోదును అని ఆడగట్టుకున్నాడు. ఇంకెంత మేము పర్మిషన్ ఇవ్వాలి, మేము ఇవ్వలేదండి బాబు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో అడ్డంగా నాగార్జున పాపం ఎవరో ముంచేశారు. కింగ్ లాంటి నాగార్జున పాపం ఏమీ లేనాడు అనుకున్నారో, లేదంటే బుర్రలేదు అనుకున్నారో, లేదంటే ఏం కదా ఆడిద్దాం లేరా అనుకుని పాపం నిజంగా ఏముంది నా బొంగ అన్నట్టు పాపం నిజంగా అన్యాయం చేసి పడేశారు. ఎట్లా ఉండవలసిన ఎట్లా ఇప్పుడు వాడిని పాపం నాగార్జున.